నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, బాలకృష్ణ గారు ఒక మాట అన్నారు. ఈ రోజుల్లో అంటే ఎక్కువగా ఎంత తక్కువ ఆడినా కలెక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు, సినిమాల గురించి. అదే పాత రోజుల్లో అయితే డేస్గా మాట్లాడేవారు. ఏఎన్ఆర్ది కానీ ఎన్టీఆర్ కానీ చరిత్ర సృష్టించిన సినిమాలు ఉన్నాయి అని చెప్పేసి అసలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది సార్ ఇలా? అంటే చరిత్ర సృష్టించిన చిత్రాలు ఎప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి. అప్పుడు ఫ్లాప్లు ఉన్నాయి, ఎప్పుడు ఫ్లాప్లు ఉన్నాయి. అప్పుడు హిట్స్ ఉన్నాయి, ఎప్పుడు హిట్స్ ఉన్నాయి. అంటే ఒకటి, ఆ రోజుల్లో సినిమా తప్ప వేరే ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా అనేది సినిమా థియేటర్లో మాత్రమే చూడాలి, వేరే ప్లాట్ఫామ్స్ లేవు. సినిమా చూడాలంటే థియేటర్కి వెళ్ళి చూడాలి. ఒకవేళ చూడలేకపోతే, ఆ సినిమా థియేటర్లోంచి వెళ్ళిపోతే అది సెకండ్ రిలీజ్ ఎప్పుడు వస్తుందో వెయిట్ చేసి అప్పుడు వెళ్ళి చూసేవాళ్ళు తప్ప ఇప్పట్లాగా సినిమా థియేటర్కి వెళ్ళి చూడకపోయినా ఓటీటీలో వస్తే చూడొచ్చు, లేకపోతే యూట్యూబ్లో వస్తే చూడొచ్చు అనేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు సినిమాకి థియేటర్ ఒకటే ప్లాట్ఫామ్ కాదు. సినిమాకున్న అనేక ప్లాట్ఫామ్స్లో థియేటర్ ఒకటిగా మారిపోయిన సందర్భంలో మనం ఉన్నాం. ఈయన చెప్తున్నటువంటి రికార్డ్స్ ఇవన్నీ కూడా థియేటర్కి సంబంధించి మాట్లాడుతున్నాడు. థియేట్రికల్ రైట్స్ అనేది ఒక భాగం మాత్రమే. సినిమాని రకరకాలుగా అమ్ముతున్నారు. ఇదివరకు కేవలం పంపిణీదారులు మాత్రమే సినిమాని తీసుకునేవాళ్ళు. స్ట్రైట్ వైడ్ డిస్ట్రిబ్యూటర్లు ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. ప్రొడ్యూసర్ కథ తయారు చేసుకునేవాడు. కథ తయారు చేసుకుని ఈ కథ ఎవరైతే బాగా తీస్తారో అని ఒక డైరెక్టర్ని ఎంపిక చేసుకుని, ఆ డైరెక్టర్ ఈ కథలో మార్పులు చేసిన తర్వాత ఎవరైతే ఈ కథని బాగా ప్రజెంట్ చేయగలరు అని అప్పుడు కాస్టింగ్ చేసేవాళ్ళు. ఇదంతా ఈ కసరత్తు ముగిసిన తర్వాత ఈ ఫైల్ పట్టుకుని విజయవాడ వెళ్ళేవాళ్ళు. మెడ్రాస్లో ఉండేది ఇండస్ట్రీ అప్పుడు. ఈయన చెప్తున్నటువంటి రామారావు గారు, నాగేశ్వరరావు గారు భారీ విజయాలు సాధిస్తున్న రోజుల్లో పంపిణీ రంగం విజయవాడలో ఉండేది. సినిమా రాజధాని విజయవాడ అనేవాళ్ళు ఆ రోజుల్లో. తెలుగు సినిమా క్యాపిటల్ విజయవాడ వెళ్ళి అక్కడ రకరకాల కంపెనీలు ఉండేవి. లక్ష్మీ ఫిలిమ్స్ ఉండేది, నవయుగ ఉండేది, తారకరామ ఉండేది, నవభారత్ ఉండేది, విజయ పిక్చర్స్ ఆఫీస్ అక్కడే ఉండేది, వాహిని అక్కడే, ఇలా అనేక సంస్థలు ఉండేవి. శ్రీ ఫిలిమ్స్ అని ఉండేది, చంద్రశేఖరరావు గారిది. వీళ్ళందరి చుట్టూ తిరిగేవాళ్ళు ఈ ప్రొడ్యూసర్లు, ఈ ఫైల్ పట్టుకొని. తిరిగితే అందులో ఎవరైనా ఒక డిస్ట్రిబ్యూటర్కి వీళ్ళు తీసుకెళ్ళేటువంటి కథ నచ్చితే, వీళ్ళు చెప్పిన కాస్టింగ్ నచ్చితే బడ్జెట్ వేసుకురమ్మనేవాళ్ళు. ఆ బడ్జెట్లో సగం డబ్బులు వాళ్ళు ఇచ్చేవాళ్ళు. మిగిలిన డబ్బులు ప్రొడ్యూసర్ వేసుకుని సినిమా తీసి వాళ్ళకి ఇచ్చేవాడు. వాళ్ళు సినిమా రిలీజ్ చేసిన తర్వాత మొదట వచ్చిన డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ వేసుకుని ఓవర్ఫ్లో ప్రొడ్యూసర్కి ఇచ్చేవాళ్ళు. ఇది ఒక పద్ధతి నడిచింది కొంతకాలం కాదు, చాలా కాలం, దాదాపు దేశోద్ధారకులు సినిమా వరకు నడిచింది ఈ పద్ధతి. ఆ తర్వాత కాస్టింగ్ అంటే పెద్ద హీరో సినిమా, రామారావు సినిమా అంటే అది కొంతమంది ఏరియాల వారి కొనేసేవాళ్ళు వచ్చి ముందే డబ్బులు ఇచ్చి ప్రొడ్యూసర్కి. థియేటర్ల వారికి కొన్న సందర్భాలు కూడా ఉన్నాయి రామారావు సినిమాలు ఆ రోజుల్లో. అంటే మా థియేటర్లోనే సినిమా పడాలి అని చెప్పి ముందే వెళ్ళి డబ్బులు ఇచ్చి వచ్చేవాళ్ళు. అలా సర్దార్ పాపారాయుడు సినిమా ఎందుకు విజయవాడ వెంకటేశ్వర థియేటర్లోనే పడింది, అక్కడే 100 రోజులు ఆడింది, లేకపోతే అక్కడే సిల్వర్ జూబ్లీ జరుపుకుంది అంటే, మా థియేటర్లో ఆ సినిమా పడాలి అని అనుకుని వెళ్ళి వాళ్ళు ముందు డబ్బులు ఇచ్చి వచ్చారు క్రాంతికుమార్కి. అందుకని ఆ థియేటర్లో సినిమా వచ్చింది. జనరల్గా రామారావు గారి సినిమాలన్నీ విజయవాడ అప్సరాలో కానీ కళామందిర్లో కానీ పడేవి. వాటికి భిన్నంగా వెంకటేశ్వర థియేటర్లో పడింది ఈ సినిమా. ఈ పోటీ మొదలైన తర్వాత మారిపోయింది పరిస్థితి. బయ్యర్ల వ్యవస్థ వచ్చింది. అప్పుడు కూడా సద్దినోత్సవాలు జరుపుకున్నాయి సినిమాలు, ఎందుకంటే వేరే ప్లాట్ఫామ్ లేదు కాబట్టి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు సినిమా థియేటర్లో ఆడటం అనేదానికంటే కూడా ముందే వ్యాపారం మొదలవుతోంది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటే రైట్స్ అమ్ముతున్నారు రకరకాలుగా. శాటిలైట్ రైట్స్, ఓటీటీ రైట్స్, డిజిటల్ రైట్స్ ఇవి అమ్ముతున్నారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్కే ఆడియో ఫంక్షన్ రైట్స్ అమ్ముతున్నారు. సినిమా తయారైన తర్వాత ఓటీటీకి అమ్ముతున్నారు,
ఇతర భాషల్లో డబ్బింగ్ రైట్స్ అమ్ముతున్నారు, థియేట్రికల్ రైట్స్ అమ్ముతున్నారు ఇతర భాషల్లో. అలాగే ఇతర భాష టీవీ ఛానల్స్కి శాటిలైట్ రైట్స్ అమ్ముతున్నారు. దాంతో పాటు ఇతర భాష ఓటీటీలకు కూడా సినిమాలు నమ్ముతున్నారు. ఇలా రకరకాలుగా వ్యాపారం జరుగుతోంది. కాబట్టి కౌంటర్లో నుంచి వచ్చే డబ్బులే డబ్బులు కాదు ఇప్పుడు. ఆ రోజున లెక్క అది. ఆ రోజున అంటే అడవిరాముడు సినిమా ఒక భారీ రికార్డ్, అది సంవత్సరం పాటు ఆడేసింది కొన్ని థియేటర్లలో. ఆ తర్వాత ప్రేమాభిషేకం కొంత దాని దగ్గర దాకా వెళ్ళింది. ఈ చరిత్రలు చెప్తున్నాడు ఆయన. అప్పటికి ఓటీటీలు లేవు, యూట్యూబ్లు లేవు, సోషల్ మీడియా లేదు, సినిమాకి రకరకాల ప్లాట్ఫామ్స్ లేవు. అలాగే రామారావు గారి సినిమాలు ఇతర భాషల్లో డబ్బింగ్ అయ్యేవి కాదు. అది కర్ణాటకలో స్ట్రైట్గా రిలీజ్ అయ్యేవి, స్ట్రైట్గానే హిట్స్ అయ్యేవి అక్కడ. కొన్ని సినిమాలు తమిళనాడులో కూడా ఆడేవి. అంతే తప్ప ఆయన సినిమాలు హిందీలో డబ్ చేసి రిలీజ్ చేయటం ఈ కార్యక్రమాలు లేవు. కేవలం ఇక్కడ వరకే పరిమితమై ఉండేది. తెలుగు రాష్ట్రాలు, తెలుగు ప్రజలు ఎక్కడుంటే అక్కడ వరకు మాత్రమే పరిమితమై రిలీజ్ అయ్యేవి. నాగేశ్వరరావు గారి సినిమాలు కూడా అదే పరిస్థితి. సో సినిమాకి సంబంధించి వ్యాపార పద్ధతులు మారినాయి, సినిమా ప్రదర్శించేటువంటి ప్లాట్ఫామ్స్ పెరిగినాయి. కాబట్టి ఇప్పుడు ఒక సినిమా కలెక్షన్ అంటే ఆ రోజుల్లో థియేట్రికల్ కలెక్షన్స్ మాత్రమే లెక్కెట్టేవాళ్ళు. అలాగే శతదినోత్సవాలు, అలాగే రజతోత్సవాలు, వజ్రోత్సవాలు ఇలా రకరకాలుగా చెప్పేవాళ్ళు. లవకుశ సినిమాకి బళ్ళు కట్టుకుని వెళ్ళి థియేటర్ దగ్గర కూర్చుని భోజనాలు చేసి ఆ సినిమా టికెట్ ఎప్పుడు దొరికితే అప్పుడు సినిమా చూసి ఇళ్ళకి వెళ్ళేవాళ్ళు అనే కథ కూడా మనం విన్నాం. ఇప్పటికీ విజయవాడ దుర్గా కళామందిర్ దగ్గర ఆ రోజున ఎడ్లు కట్టేసుకోవటానికి కట్టినటువంటి పిట్టగోడ ఇప్పటికీ కనిపిస్తుంది. లవకుశ సినిమా రోజుల్లో ఎడ్ల బళ్ళు వేసుకొచ్చి జనాలు ఆ ఎడ్లు గడ్డి తినడానికి ఒక చిన్న ప్లాట్ఫామ్లా కట్టి వదిలేశారు. అది ఇప్పటికీ ఉంది అక్కడ గుర్తుగా. కాబట్టి ఆ రోజుల పరిస్థితి వేరు. ఇప్పుడు సినిమా అనేది రకరకాల పద్ధతుల్లో జనాల దగ్గరికి చేరిపోయింది. థియేటర్కి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. అది పైరేటెడ్ వెర్షన్ ఇమ్మీడియట్గా సాయంత్రానికే దొరికేస్తోంది. ఒక సినిమాని ఎంతమంది చూశారు అనేది కౌంట్ వేస్తే అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ మందే చూస్తున్నారు ఒకటి. రెండోది, కలెక్షన్ అన్నప్పుడు ఆ రోజున థియేటర్ డబ్బులు మాత్రమే లెక్కకు వచ్చేవి. ఈ రోజున ఓటీటీ డబ్బులు లెక్కెట్టాలి. మొదటి నుంచి అది ఏ హక్కులు ఎక్కడెక్కడ అమ్మి డబ్బులు సంపాదించారో ఈ లెక్కలన్నీ వస్తే అప్పటి సినిమాల కంటే ఇప్పటి సినిమాలు ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేస్తున్న విషయం కూడా అర్థమవుతుంది. కాకపోతే ఏంటంటే ఆ రోజుల్లో తక్కువ బడ్జెట్లో సినిమాలు వచ్చేవి, చిన్న బడ్జెట్లో. ఇప్పుడు ఉదాహరణకి దానవేరు సూరకర్ణ సినిమా ఆయన 17 లక్షల లోపు తీశాడు. ఆ సినిమా 2 రిలీజుల మీద కలిపి 2 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే 17 లక్షలు ఎక్కడ, 2 కోట్లు ఎక్కడ. ఈ వేరియేషన్ సినిమాలు చాలా ఉన్నాయి. చాలా సినిమాలు అలా విపరీతంగా డబ్బులు తెచ్చిన సినిమాలు ఉండేవి, ఇప్పుడు ఉంటున్నాయి. ఇప్పుడు RRR సినిమా అది అంటే 1000 కోట్లకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆ రోజున దానవేరు సూరకర్ణ సినిమా 2 కోట్లు కలెక్ట్ చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఈ రోజున RRR సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేసిందని చెప్తున్నారు. బాహుబలి 2 1500 కోట్లు అంటున్నారు. ఈ 1500 కోట్లతో ఆ 2 కోట్లను కంపేర్ చేస్తే ఎక్కడ అంటే అడవిరాముడితో కంపేర్ చేసి కూడా మాట్లాడినప్పటికీ ఈ రేంజ్ వేరు. ఇప్పటి సినిమా రేంజ్ వేరు, దీని విస్తృతి వేరు. అంటే తెలుగు సినిమా మార్కెట్ పెరిగింది, మార్కెట్ రేంజ్ పెరిగింది. తెలుగు సినిమా అన్ని చోట్లకి వెళుతోంది, ప్రపంచ సినిమాగా మారిపోతోంది. ఆ మేరకు సినిమా పెట్టుబడి పెరుగుతోంది, కలెక్షన్స్ పెరుగుతున్నాయి. మారిన సమాజం ఏ కండిషన్లో ఉంటే అప్పటికి అది రికార్డు అంతే. అడవిరాముడు నాటికి అడవిరాముడు ఒక రికార్డు. ఆ తర్వాత చిరంజీవి ఎరా వచ్చినప్పుడు అతని సినిమాలు ఒక చరిత్ర, ఇందిరా ఇలాంటివి, లేకపోతే ఖైదీ సినిమా ఇలాంటివి. ఆ తర్వాత వచ్చిన జనరేషన్ హిట్స్తో కంపేర్ చేస్తే మళ్ళీ అవి ఇబ్బంది పడతాయి. ఇప్పుడు RRR కలెక్షన్స్ లేకపోతే బాహుబలి వసూళ్లతోనో కంపేర్ చేసే పద్ధతిలో చిరంజీవి గారి సినిమా వసూళ్ళు ఉన్నాయా అంటే అది డౌటే. అందుకని దేనిది దానికే.
ఏ జమానాకు ఆ జమానానే, ఏ తరానికి ఆ తరమే. అక్కడ వరకే ఆ రోజున రెమ్యూనరేషన్లు కూడా ఎంత ఉండేవి. రామారావు గారి చివరి రోజుల్లో మ్యాక్సిమం అంటే నా దేశం సినిమా టైంకి 20 లక్షల దగ్గరకు వచ్చాడు ఆయన, అంతే. ఈ రోజున 100 కోట్లు తీసుకుంటున్నటువంటి హీరోలు ఉన్నారు. 100 కోట్లు ఎక్కడ, 20 లక్షలు ఎక్కడ? ఈ కంపారిజన్ అడవి రాముడి నాటికి ఆయన తీసుకున్నది 5 లక్షలు. దానవేరు సూరకర్ణ ఆయన సొంత సినిమానే. కాబట్టి ఆ రోజున రెమ్యూనరేషన్స్కి, ఈ రోజున రెమ్యూనరేషన్స్కి, ఆ రోజున బడ్జెట్లకి, ఈ రోజున బడ్జెట్లకి ఎక్కడా పోలికలు ఉండవు. ఈ పోలికలు లేకుండా పోవడానికి కారణం పెరిగిన మార్కెట్. పెరిగిన ప్లాట్ఫామ్స్, వస్తున్నటువంటి రెవెన్యూస్, ఇవన్నీ గ్యారంటీగా ఉన్నాయి కాబట్టే డబ్బులు పెడుతున్నారు. కాబట్టి సినిమా అనేది అప్పటి షేప్లో ఇప్పుడు లేదు. ఆ కంపారిజన్ చేయటం తప్ప. ఆయన ఏదో గబుక్కని అనేసాడు. ఆ రోజుల్లో అంటాం ఆయనకు అలవాటు. ఆ రోజుల్లో నాన్నగారు అనకుండా ఆయన మాట్లాడలేడు కాబట్టి ఆ రెఫరెన్స్లోకి వెళ్ళి ఆయన అలనాటి అంటే ఒకే సంవత్సరం 3 సిల్వర్ జూబ్లీ సినిమాలు ఉన్నాయి ఎన్టీ రామారావు. అంటే వరుసగా 3 175 డేస్ సినిమాలు ఒకే సంవత్సరం. జనవరిలో దానవేరు సూరకర్ణ రిలీజ్ అయితే, సమ్మర్లో ఏప్రిల్లో అడవి రాముడు రిలీజ్ అయింది, అది 175 డేస్ సినిమా. తర్వాత అక్టోబర్లో ఎమ్మగోళ రిలీజ్ అయింది, అది 175 డేస్ సినిమా. అట్లా జరిగింది, ఆ రోజుల్లో జరిగింది. జరగలేదని ఎవరూ అంటలేదు. కానీ అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ రెవెన్యూ వస్తుంది సినిమాకి కంపారిటివ్గా. యమగోళ సినిమాకి కూడా వాళ్ళు పెట్టిన బడ్జెట్ 35 లక్షలు. ఆ రోజున 35 నుంచి 40 లోపే పెట్టారు. అది హయ్యెస్ట్ బడ్జెట్ సినిమా అప్పుడు. అది కూడా కలెక్ట్ చేసింది తెలుగు మార్కెట్లోనే. ఎన్టీ రామారావు గారికి విశ్వవిఖ్యాత అని బిరుదు ఇచ్చినప్పుడు ఆత్రేయ గారి జోకు ఉండేది. విశ్వవిఖ్యాత అని బిరుదు ఇచ్చారు కానీ తెలుగు రాష్ట్రాల బయట ఇతను ఎవరో ఎవరికి తెలియదు కదా. తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ సినిమా వేయటం కూడా దేశోద్ధారకులు సినిమాతో మొదలైంది. అప్పటి వరకు బయట మార్కెట్కి తెలుగు సినిమా వెళ్ళలేదు. రామారావు గారి సినిమాలు బ్లాక్ అండ్ వైట్లో వస్తున్న రోజుల్లోనే ఎంజీఆర్ సినిమాలు కలర్లో వచ్చేవి. ఎందుకు కలర్లో తీసే పరిస్థితి ఉండేది ఎంజీఆర్ కంటే, ఆయన మార్కెట్ పెద్దది. మలేషియాలో తమిళ సినిమాలు ఆడతాయి, సింగపూర్లో తమిళ సినిమాలు ఆడతాయి. తర్వాత ఇంకా ప్రపంచంలో తమిళియన్స్ ఎక్కడుంటే అక్కడల్లా తమిళ సినిమా వేసేవాళ్ళు. అందుకని బడ్జెట్ పెంచుకోవడానికి వాళ్ళకు ఒక అవకాశం ఉండేది. అందుకని కలర్లో తీసేవాళ్ళు. ఎంజీఆర్ గారి అలీబాబా 40 దొంగలు కలర్లో ఉంటుంది, రామారావు గారిది బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది. అంటే ఈయన మార్కెట్ చిన్నది, అందుకని తక్కువ బడ్జెట్లో తీయాలి కాబట్టి బ్లాక్ అండ్ వైట్. దేశోద్ధారకులు కూడా ఈయన బ్లాక్ అండ్ వైట్లో తీయమనే చెప్పాడు రామారావు గారు. కానీ విశ్వేశ్వరరావు గారు ఇది తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ వేద్దామని నిర్ణయించుకుని కలర్లో తీశాడు. అది వర్కౌట్ అయింది. ఆ తర్వాత కలర్లోకి వెళ్ళిపోయాడు ఆయన కూడా. అట్లా ఒక్కొక్క దశలో మార్కెట్ పెరిగిన కొద్దీ బడ్జెట్ పెరుగుతుంది. ఆ రోజున ఆయన కూడా కోప్పడ్డాడు విశ్వేశ్వరరావు గారు, నా సెట్లు ఏంటి, కాస్ట్యూమ్స్ ఏంటి, ఇంత అవసరమా సినిమాకి ఖర్చు పెట్టడం అని. ఆ తర్వాత లాభాల్లో ఆయనకు వాటా ఇచ్చారు. అప్పుడు ఆయనకు అర్థమైంది మార్కెట్ పెరిగితే డబ్బులు పెరుగుతాయి అని. ఇప్పుడు తెలుగు హీరోలు అందరూ మార్కెట్ వేటలో ఉన్నారు. బాలకృష్ణ గారు ఇప్పుడు మార్కెట్ వేటాడేటువంటి పరిస్థితుల్లో లేడు. అందుకని ఆయన ఆ రోజులని గుర్తు చేసుకుంటున్నాడు. రామారావు గారి యమగోళ నాటి రోజులు, దానవేరు సూరకర్ణ నాటి రోజులు, కొండవీటి సింహం నాటి రోజులు గుర్తు చేసుకుంటున్నాడు ఆయన. ఆ జమానాకి అవి హిట్లు, ఈ జమానాకి ఇవి హిట్లు. వీటిని వాటితో కంపేర్ చేయటం లేదు, వాటిని వీటితో కంపేర్ చేయటం కుదిరే పని కాదు. దేనికి దానికే ప్రత్యేకం. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.